వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్య కేసుపై పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్ ఆత్మహత్య వ్యవహారంలో వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాలు లేవంటూ కోర్టు విచారణ ముగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ తల్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు. కేసును పునర్విచారిస్తామని డీజీపీ సైతం ప్రకటించినందున ఈ మేరకు అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరనున్నారు. 2016 జనవరిలో హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూనివర్సిటీ అధికారులు ఇతర విద్యార్థి సంఘాల వేధింపుల కారణంగానే ఆ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దళిత సంఘాల దేశవ్యాప్తంగా ఉద్యమించాయి. దళితుల హక్కుల కోసం పోరాడుతున్నాడన్న కారణంతో అతడిపై వేధింపులకు పాల్పడి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపణలు చేశాయి. విద్యా సంస్థలో దళిత విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రోహిత్ చట్టం రూపొందించాలని పలువురు డిమాండ్ చేశారు. రోహిత్ ను వేధించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రశాంత్ అనే పీహెచ్డీ విద్యార్థి ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదులో వీసీ అప్పారావు, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్ రామచంద్రరావు, స్మృతి ఇరానీ పేర్లు తెలిపాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టగా రోహిత్ దళితుడని అవమానించినందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు లేవని గచ్చిబౌలి పోలీసులు ఈ నెల 2న హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పిటిషన్ను విచారణ ముగించేసింది. పోలీసు నివేదికపై ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత కోర్టుకు వెళ్లాలని ప్రతివాది ప్రశాంతరావు తరపు న్యాయవాదికి సూచించింది. హైకోర్టు ఈ కేసును ముగించేయడంతో హెచ్సీయూలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా నిలువరించేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ వేముల ఆత్మహత్య కేసును పునర్విచారణ చేస్తామని డీజీపీ రవిగుప్తా ప్రకటించారు. ఈ కేసు తీర్పు విషయంలో రోహిత్ తల్లి అనుమానం వ్యక్తం చేయడం, విద్యార్థుల నిరసన చేపట్టడంతో కేసు పునర్విచారణ చేపడతామని వెల్లడించారు.